అతను ఉన్నత విద్యావంతుడు. యువతకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి దొంగతనాల వైపు ఆకర్షితుడయ్యాడు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో చోరీలను మార్గంగా ఎంచుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన మిక్కిలి వంశీకృష్ణ చెన్నైలోని తంగవేలు విశ్వవిద్యాలయంలో ఎంబీఏలో బంగారు పతకం సాధించాడు. అతని కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే. ప్రాథమిక స్థాయి నుంచే చదువుల్లో రాణించిన వంశీకృష్ణ క్రమంగా జల్సాలకు అలవాటు పడ్డాడు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ ఎక్కడకు వెళ్లినా విలాసవంతమైన హోటళ్లలో బస చేసేవాడు. డబ్బుల కోసం చోరీలు చేయడమే మార్గంగా ఎంచుకున్నాడు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నాడు. ఇంట్లోకి చొరబడి ఉన్నదంతా ఎత్తుకెళ్లేవాడు. జీడిమెట్ల, నాచారం, చిక్కడపల్లి, ఎస్ఆర్ నగర్, మారేడుపల్లి, కాచిగూడ పోలీస్ ఠాణా పరిధిలోని 10 ఇళ్లల్లో వంశీకృష్ణ చోరీలకు పాల్పడ్డాడు. గతంలో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 చోరీలు చేసి పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించాడు. కారాగారానికి వెళ్లి వచ్చినా అతనిలో మార్పు రాలేదు. తిరిగి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి 800 గ్రాముల బంగారం సహా ₹1,00,000కు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అన్ని కేసులు కూడా జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళిన తర్వాత ఇంకా నేరంను ఒప్పుకుంటున్నారు. నేరం ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఏదో వాళ్ళు ఆ రిమాండ్ని వదిలేసి మళ్ళీ వాళ్ళకి వదలడం జరుగుతుంది. సో ఇట్లానే పోయిన నెల ఆగస్టులో బయటకు రావడం జరిగింది. బయట వచ్చిన తర్వాత కూడా మనం దాదాపు 7 monthsలో చాలా ఆఫెన్సెస్ చేశారు. ఆల్మోస్ట్ మనకు 10 ఆఫెన్సెస్ డిటెక్ట్ కావడం జరిగింది. సో ఈయన పైన కూడా మన ఎల్బీ నగర్లో కూడా ఒక సీట్ ఉంది. సో ఆయన పైన సర్వేలెన్స్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఉదయం కాలంలో తిరుగుతుంటారు. ఎక్కడెక్కడ మనకు లాక్డ్ హౌసెస్ ఉన్నావు ఆ గలీలో తిరుగుతుంటారు, స్ట్రీట్లో తిరుగుతుంటారు. అక్కడ వెళ్ళినప్పుడు ఐడెంటిఫై చేసుకుంటారు. ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్లాయర్ కటింగ్ ప్లాయర్ తీసుకొని మళ్ళీ అది లాక్ను కట్ చేసి లోపల వెళ్ళి బంగారం ఉన్న దొరికిన వెండిని తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి ఆయన ముఖ్యంగా ఈ ముతూట్ ఫైనాన్సు, ఈ మన్నాపురం ఫైనాన్స్, ఐఎఫ్లో పెడతారు. అక్కడ బాగా లావిష్ లైఫ్కి అలవాటైనారు. బయట చాలా 5 star హోటల్స్లో అక్కడ పెద్ద పెద్ద సిటీలు తిరిగి అలవాటు ఉంది. సో అక్కడ డబ్బులు ఉన్నంత వరకు మళ్ళీ అక్కడ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అగైన్ ఆఫెన్సెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు కూడా ముత్తూత్ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ తర్వాత వాళ్ళు చూసి కొన్నిసారి అమ్మడం జరుగుతుంది, కొన్నిసారి పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈయన దగ్గర నుంచి దాదాపు 800 grams గోల్డ్ని దాదాపు ₹1,15,000 కూడా మనము క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఇంటికి తాళం వేసి సొంత గ్రామాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు అమర్చుకోవాలని కోరుతున్నారు.